హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హైదరాబాద్ మహానగరంలో ఇళ్లకు డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందనో స్తబ్దత ఏర్పడిందనో వచ్చే రూమర్స్ ను పటాపంచులు చేసేలా తన రికార్డును తానే బ్రేక్ చేసింది హైదరాబాద్ రియాలిటీ రంగం. తాజాగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇళ్ల రిజిస్ట్రేషన్స్ లో భారీగా పెరుగుదల నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్ లో ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్, ప్రాపర్టీల కొనుగోలుకు మక్కువ చూపుతున్న బయ్యర్, భారీగా పెరుగుతున్న రిజిస్ట్రేషన్ 2023తో పోలిస్తే 2024లో 23% పెరిగిన రిజిస్ట్రేషన్స్. రిపోర్ట్ విడుదల చేసిన ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఎన్ని రూమర్స్ వచ్చినా తమ రంగానికి ఢోకా లేదంటోంది హైదరాబాద్ రియాలిటీ రంగం. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా పలు రియాలిటీ సంస్థలు ప్రాజెక్టులను డెవలప్ చేస్తుండటంతో బయ్యర్స్ తమకు నచ్చిన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకుల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ధరలు అందుబాటులో ఉండటంతో కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమని బయ్యర్స్ భావిస్తున్నారు. దీంతో 2024 క్యాలెండర్ ఇయర్ లో వివిధ రకాల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి. హైదరాబాద్ తో పాటు సరౌండింగ్ జిల్లాలైన మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో గతేడాది పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ జరిగాయి. 2024లో 47,000 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఇది చాలు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగ విస్తరణ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో రియాలిటీ రంగం మందగించిందని, హైడ్రా కారణంగా కుదేలైందని వచ్చే రూమర్స్ కు ఇది చెంపపెట్టు లాంటిదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అందువల్ల హైదరాబాద్ లో నిర్మాణ రంగానికి నిత్యం డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ అభిప్రాయపడుతోంది. 2023 క్యాలెండర్ ఇయర్ లో 38,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరగ్గా 2024లో ఆ విలువ 47,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 2023తో పోలిస్తే రిజిస్ట్రేషన్స్ లో పెరుగుదల 23%గా ఉంది. ఇక ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో ప్రాపర్టీల రిజిస్ట్రేషన్స్ జరిగే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఆదాయ మార్గాలు పెరుగుతుండటంతో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వర్గాలు ఇళ్ల కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రశాంతమైన వాతావరణంతో పాటు విశాలమైన ఇళ్ల కొనుగోళ్లకు ధర ఎంతైనా చెల్లించేందుకు బయ్యర్స్ ఆసక్తి చూపుతున్నారు. దీంతో 50 లక్షల నుంచి కోటి రూపాయల విలువైన ఇళ్లకు హైదరాబాద్ లో చక్కని డిమాండ్ ఉంది. గతేడాది కాలంలో ఈ సెగ్మెంట్ లో వృద్ధి దాదాపు 26%గా నమోదైంది. ఇక కోటి రూపాయలకు పైగా విలువన్న ప్రాపర్టీల డిమాండ్ గతేడాది కాలంలో 14% పెరిగింది. దీంతో కొత్తగా వచ్చే ప్రాపర్టీలను చక్కని ఎన్విరాన్మెంట్ తో పాటు విశాలమైన ఇళ్ల నిర్మాణానికి నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. గత దశాబ్ద కాలంలో 2 BHK కి ఉన్న డిమాండ్ ప్రస్తుతం మారింది. పరిస్థితికి తగ్గట్లు ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లపై నిర్మాణ సంస్థలు ఫోకస్ పెట్టాయి. బయ్యర్స్ ఆసక్తికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు తమ నిర్మాణ శైలిని కూడా మార్చుకుంటున్నాయని, ఇది ఇండస్ట్రీ వృద్ధికి సహకరిస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.